Hi guys, OG, Ojas Gambira movie చూస్తాను భయ్య. OG is directed by Suji, అదే సుజిత్, అండ్ స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, ఇంకా పెద్ద లిస్టే ఉంది. ఓజీ సినిమా డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్లే ముందు చాయ్ బిస్కెట్ వాళ్ళ ఓటీటీ యాప్ ఒకటి వచ్చింది భయ్య. దాని పేరే చాయ్ షార్ట్స్. దాని గురించి చెప్పాలి నేను ఇప్పుడు. చాయ్ షార్ట్స్ యాప్ లో సిరీస్లు ఉంటాయి, ఒరిజినల్ సిరీస్. స్పెషాలిటీ ఏంటంటే ఆ సిరీస్ అంతా వర్టికల్ మోడ్ లో ఉంటుంది. ఆ సిరీస్ లన్నీ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ మొబైల్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భయ్య, ఒక్కొక్క ఎపిసోడ్ అండర్ 2 minutes ఉంటుంది. నేను హర్రర్ అనే సిరీస్ చూసాను భయ్య. ఒక మానభంగం కి సంబంధించిన థ్రిల్లర్. ఒక జర్నలిజం స్టూడెంట్ కి ఒక అసైన్మెంట్ ఇస్తారు, నువ్వు ఒక డాక్యుమెంటరీ చేసుకురా అని. సో ఆయన ఒక డాక్యుమెంటరీ చేయడానికి ఒక విలేజ్ కి వెళ్తాడు. ఆయనకు ఒక మానభంగం గురించి తెలుస్తుంది. అది చేసింది ఎవరు, ఎందుకు చేశాడు, ఆ మనిషి తాలూకా బ్యాక్ స్టోరీ ఏంటి అనేదే హర్ సిరీస్. ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ గా ఉంది భయ్య. చాయ్ షార్ట్స్ యాప్ లో డిఫరెంట్ జానర్స్ కి సంబంధించి సిరీస్ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, ఇంకా మన ఛానల్ బయోలో ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సిరీస్లు చూడడం మొదలెట్టేయండి. చాయ్ షార్ట్స్ యాప్. కమింగ్ బ్యాక్ టు ఓజీ రివ్యూ. ఎక్కడో ట్వీట్ చూసాను భయ్య, 21st ఎల్బీ స్టేడియం లో కాదు కాన్సర్ట్, అసలైన కాన్సర్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ లో ఉంటుందని ఆ ట్వీట్ తాత్పర్యం. ఈ రోజు సినిమా థియేటర్ లో సినిమా చూసాక అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించింది ఆ ట్వీట్. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ ఏదైతే పడుతుందో ది బెస్ట్ అని చెప్పాలి. అదిరిపోయింది. లోకేష్ కనకరాజ్ లియో మూవీలో విజయ్ గారికి టైటిల్ యానిమేషన్ వస్తుంది కదా, సుజిత్ కూడా ఇంచుమించు అలాంటిదే ప్లాన్ చేశాడేమో అని భయపడ్డా. ఎందుకంటే చాలా డైరెక్టర్స్ లియో తర్వాత దాన్నే కాపీ కొట్టారు. బట్ సుజిత్ ఎక్స్ట్రాడినరీ టైటిల్ కార్డ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫ్లాగ్ సీన్ ఉంటుంది భయ్య. ఆ ఫ్లాగ్ కు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సూపర్ అనిపించింది నాకు. చాలా ఫ్రెష్ గా అనిపించింది, ఇంకా చాలా ఒరిజినల్ అనిపించింది. టెక్నికలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది భయ్య సినిమా. సినిమాటోగ్రఫీ ఇంకా ఆర్ట్ డైరెక్షన్. పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా అదిరిపోయింది భయ్య. ఎక్కడ ఆయన లెథార్జిక్ గా కనిపించలేదు, అండ్ చాలా కన్సిస్టెన్సీ ఉంది ఆయన లుక్ లో. సువి సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది భయ్య. ప్రియాంక అరుల్ మోహన్ గారు చాలా తక్కువ సేపే ఉంటారు ఈ సినిమాలో, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా అనిపించింది భయ్య. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. యూజువలీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదన్నా మూవీ డిప్ అయిపోతుంది, కానీ ఈ సినిమా మంచిగా స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ లో. ఒక 20 to 25 minutes సెకండ్ హాఫ్ లో సాలిడ్ అనిపించింది నాకు. స్టోరీ ప్రిడిక్టబుల్ అయిన మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. అర్జున్ దాస్ కు ఒక డిఫరెంట్ లేయర్ ఉంది. ఇవి భయ్య ఈ సినిమాలో పాజిటివ్స్. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ ప్రిడిక్టబుల్ భయ్య, చాలా ఓల్డ్ స్టోరీయే. కానీ సుజిత్ మేకింగ్ ఇంకా ప్రెజెంటేషన్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తాడు అనుకున్నా, కానీ లెట్ డౌన్ చేశాడు. సుజిత్ పాటలుగా సినిమా బానే తీస్తాడు, కానీ ఎంటైర్లీ ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ తీయలేడని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ సినిమాలో పవర్ స్టార్ టైటిల్ కార్డ్ ఇచ్చిన హై మొత్తం సినిమా ఇవ్వలేకపోయింది భయ్య. అండ్ డబ్బింగ్ కూడా చాలా ప్లేసెస్ లో ఆఫ్ సింక్ ఉంటుంది భయ్య. అక్కడ ఒరిజినల్లీ మాట్లాడిన లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ డబ్బింగ్ చెప్పింది వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది. ఉపేంద్ర లిమాయ గారి వాయిస్ ఆయనది కాదు, అజయ్ ఘోష్ గారి వాయిస్ ఆయనది కాదు. జీవా గారు ఉంటారు కదా, చాలా సినిమాల్లో విలన్ లాగా చేశారు, కామెడీ క్యారెక్టర్స్ చేశారు, ఆయన వాయిస్ కూడా ఆయనది కాదు. విలన్ చాలా వీక్ గా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో, అదే మన ఇమ్రాన్ హష్మి. సినిమా రిలీజ్ కి ముందు చాలా హైప్ ఇచ్చారు భయ్య ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ కి. సపరేట్ ప్రోమో కూడా కట్ చేశారు, బట్ బ్యాడ్లీ రిటర్న్ రోల్ అని చెప్పాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా చూస్తే కొత్తగా ఏం కొట్టాడు ఈయన, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్స్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వాడినట్టు అనిపించింది. ఒక్క కొత్త ట్రాక్ కూడా లేదు భయ్య ఆ సినిమాలో. అన్ని మనం సినిమా రిలీజ్ కి ముందు విన్నవే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని స్టార్టింగ్ నుంచి అన్టచబుల్ గా చూపిస్తారు. మనకి ఎలాగో తెలుసు హీరో విలన్ ని వేసేస్తాడని, అంత అన్టచబుల్ గా చూపిస్తారు. అది యాక్చువల్లీ సుజిత్ తో ప్రాబ్లం కాదు, పవన్ కళ్యాణ్ గారితో ప్రాబ్లమ్. ఆఫ్ స్క్రీన్ ఆయన పర్సోనా అలాంటిది. రీసెంట్లీ వచ్చిన కొన్ని సినిమాలకి పార్ట్ 2 అనౌన్స్ చేస్తున్నారు భయ్య ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. మనకు ఆ పార్ట్ 2 అనౌన్స్మెంట్ చూసి సినిమాలో అవసరమా పార్ట్ 2 ఈ సినిమాకి అన్న ఫీలింగ్ కలిగింది కదా. నాకు కూడా ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 అనౌన్స్మెంట్ చూసి అవసరమా భయ్యా అన్న ఫీలింగ్ మళ్ళీ కలిగింది భయ్య. ఓవరాల్ ఓజీ సినిమాలో 3 to 4 మంచి గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి భయ్య. కానీ నేను సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్స్ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా ఒరిజినల్ స్టఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 3-4 ప్లేసుల్లో సినిమా ఇచ్చే హై కోసం నేను థియేటర్ కి రాలేదు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, అవి హై ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఇంటర్వెల్, కానీ ఆ థాట్ కూడా ఒరిజినల్ అనిపించలేదు. 2-3 సినిమాల్లో ఇలా లేపేయడం చూసామే ఆల్రెడీ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ ఒరిజినల్ మూమెంట్స్ ఫ్రమ్ ఓజీ అండ్ ఫ్రమ్ సుజిత్. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ గురించే సెకండ్ హాఫ్ స్టోరీ డిపెండ్ అయి ఉంటుంది భయ్య. కానీ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అంత టైం కూడా ఇవ్వలేదు. సాలిడ్ సీన్స్ పడలేదు వాళ్ళిద్దరి మధ్యలో. అందుకే సెకండ్ హాఫ్ కొంచెం జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. రియల్ ఫీల్ రాదు, ఎమోషనల్లీ అంత కనెక్ట్ అనిపిస్తుంది. ఎనీవే ఓజీ ఈజ్ ఎ బెటర్ ఫిల్మ్ కంపేర్డ్ టు అదర్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్స్ విచ్ హావ్ కమ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ సుజిత్ దగ్గర నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.80 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.